17. అయ్యో బాగా తక్కువ. పోనీ ఓ పని చేయండి అమ్మా, 16 కట్టుకోండి. అన్నా చెప్తాముడా, నువ్వు అసలు ఏం చదువుకున్నావు అన్నా? 8 దాకా చదివాను తమ్ముడు. అబ్బో 8? అబ్బా అర్థమైంది నానా చేతు. ఇంత గొప్ప గొప్ప చదువులు చదివిన వారికి అప్పివ్వడం మన అదృష్టం రా. వెంటనే సంతకాలు పెట్టించు, నేను వెళ్ళి డబ్బు తీసుకొస్తాను. అమ్మమ్మ నువ్వే డబ్బు తీసుకొచ్చే, నేను వెళ్ళి ప్రామిసర్ నోట్ రెడీ చేసుకుంటా. అలాగే నానా. అమ్మో ఇంకా నయం, కాలు పెట్టుంటే అడ్డంగా బుక్ అయిపోయేవాళ్ళం. పర్వాలేదు అత్తయ్య గారు, ఖాళీగా పెట్టేయండి. నీ సొమ్మేం పోతుంది తల్లి, పోయేది నా సొమ్మేగా, పొరపాటున కూడా పెట్టను. మరి డబ్బు? ఓహో డబ్బులు కావాలా? అవును. బీరువా ఆ గదిలో ఉంది, వెళ్ళి తెచ్చుకోండి. మేము వెళ్ళం. మా బుజ్జు కదూ, బంగారు కొండ కదూ, బందర్ లడ్డు కదూ, వెళ్ళమ్మా. నువ్వు ఫైన్ వేస్తావు. వెధవ ఫైన్ కోసం ఆలోచిస్తే అవతల వ్యాపారం ఆగిపోతుందమ్మా. అయ్యో డబ్బేలాగమ్మా? అయ్యో ముందు నువ్వు ఈ వెనక గొయ్యిలా తయారైంద్ర పరిస్థితి. పాపం మిమ్మల్ని చూస్తుంటే జాలిస్తుందండి. మీకోసం మీ మీద ప్రేమతో, అభిమానంతో, వాత్సల్యంతో ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాను. ఏంటది? బీర్వా తాళాలు నాకివ్వండి, డబ్బులు ఎంత కావాలో చెప్పండి, వెళ్ళి తీసుకొచ్చిస్తాను. థ్యాంక్ యూ మధు, నువ్వు ఇంత మంచిదారివని నేను కల్లో కూడా ఊహించలేదు. ఇదిగో తాళాలు. ఇచ్చావనుకో, అది నీకు తాళం తిరిగి ఇవ్వకపోతే ఇప్పుడు ఆ బీరువా దాని వాటలో ఉంది కాబట్టి బీరువా కూడా నాది అంటే అది కూడా కాదమ్మా. మనకి 2 లక్షలు కావాలి కదా, అది 5 లక్షలు తీసుకుని మన చేతి 2 లక్షలు ఇస్తే అసలు డబ్బు ఎవరంటే ఏం చేస్తావమ్మా? నేనివ్వను. అయితే నేను రానివ్వను. సరే ఇప్పుడు మా అమ్మ బీరువా దగ్గరికి వెళ్ళాలంటే ఫైన్ ఎంత కట్టాలో చెప్పు. మీకెంత కావాలి? 2 లక్షలు. 1,05,000. అంటే 10,000? ఎస్, 10,000 ఇస్తే ఇస్తాను, లేదంటే నో ఎంట్రీ. నాన్న చేతు, ఏంటి నాన్న దీని ఫిట్టింగు? వాడు మనకి 1,15,000 ఇస్తా అన్నాడు, దీనికి 10,000 ఇస్తే నష్టం ఏంటమ్మా? అంతేనంటావా? ఇచ్చేయమ్మా. నా చేతులతో నేను ఇవ్వలేను. ఇదిగో నువ్వే ఇవ్వు. కుదరదు, మీరే మీ చేతులతోనే ఇవ్వాలి. అయ్యో నేనంటే ఎంతో ప్రేమో, నేనే ఇస్తా. దీంట్లో 10,000 ఉంది, పట్టుగా. 10,000 ఇచ్చారు కాబట్టి సరిగ్గా 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. అది దాటి 1 సెకండ్ గడిచిన సెకండ్కి 1,000 రూపాయలు ఫైన్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.